మీ ఆఫీస్ కాడికి వస్తా, మీ ఆఫీస్ లోపటికి వస్తా, మీ ఆఫీస్లో కూర్చుంటా, చూసుకుందాం అన్నట్టే నడిచింది పొర్రి పార్టీల నడుమ పంచాయతీ. షే పార్టీ వాళ్ళకు పువ్వు పార్టీ వాళ్ళకు లగత్తరయ్యింది లడాయి. ఒక్క పట్నంలోనే కాదు, జిల్లాల పొంటి కూడా లీడర్లు సై అంటే సై అన్నట్టే లొల్లులు చేసిర్రు. మరిగా ఆ లొల్లుల సంగతి ఏందో చూడాలి కదా, పాండ్రి చూసొద్దాం. ఓ ఎటు చూసినా అరెస్టులు గుంజులాటలు పొట్టు నడిచింది పోర్రి చెయ్యి పార్టీ వాళ్ళకు పువ్వు పార్టీ వాళ్ళకు నడమ పంచాది. నేషనల్ హెరాల్డ్ పేపర్ కేసులా సోనియమ్మను రాహుల్ సారును సెంటర్ సర్కార్ వాళ్ళు వట్టిగా బదనాం చేస్తాను అన్నట్టు చెయ్యి పార్టీ లీడర్లు మస్తు గరం అయినరు. అందుకే పువ్వు పార్టీ వాళ్ళ ఆఫీసుల కాడ లొల్లికి తయారైనరు. దానికి మీరు మా ఆఫీస్ గాడికి వస్తే మేము మీ ఆఫీస్ గాడికి వస్తామని కాషాయ లీడర్లు సుతా సై అంటే సై అన్నట్టు మాట్లాడేటాలకు నడమ పోలీసులకు పెద్ద పనే పడ్డది. ఎటోళ్ళ నాట ఆగబట్టి అందరినీ బండ్లు ఎక్కిచ్చిండ్రు. జిల్లాల పొంటి అయితే రణరంగమే నడిచింది. పోలీసు వాళ్ళు గిట లేకపోయింటే పొట్టు లొల్లులు అవుతుండే కావచ్చు. గాతగానం కొట్లాట చేసిండ్రు. ఇక పట్నంలో పువ్వు పార్టీ వాళ్ళ ఆఫీస్ గాడికి పోకుండా చెయ్యి పార్టీ లీడర్లకు పోలీసు వాళ్ళు అడ్డం పడేటాలకు గాంధీ భవన్ కన్నే కూర్చుండ్రు. ఏమన్నారో చూడండి. ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ గాంధీ కుటుంబం మీద అక్రమంగా కేసులు పెట్టినట్టు పరిస్థితుల్లో నిన్నగాక మొన్న ఢిల్లీ హైకోర్టు ఇది పసలేని కేసు, రాజకీయ దురుద్దేశంతో గాంధీ కుటుంబాన్ని అనవసరంగా ఇబ్బంది పెట్టినారని మొట్టికాయలేసినట్టు పరిస్థితి. అందుకే ఇవాళ దేశ ప్రజలకు తెలవాలి కాబట్టి మోడీ అమిత్ షా ఇద్దరు కలిసి గాంధీ కుటుంబాన్ని ఏ రకంగా ఇబ్బందులు పెట్టినారో అది తెలియజేసేందుకు ఇవాళ చలో బీజేపీ ఆఫీస్ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మోడీ ప్రభుత్వం కన్నువిప్పు కావాలి, కచ్చబట్టినట్టే చేస్తుండ్రు, కావాల్సుకొని కేసులలో ఇరికిస్తాండ్రు అన్నట్టు మాట్లాడిండ్రు సారు. గిట్ల రెండు పార్టీల నడమ సమరమే అన్నట్టు నడిచింది లొల్లి. అయితే గీ లొల్లులతోని పబ్లిక్ కి ఏమొస్తుందో చెప్పుండ్రి అన్నట్టు అడుగుతాండ్రు చాలా మంది. ఓవేళ లొల్లే చెయ్యాలని అనుకుంటే పువ్వు పార్టీ వాళ్ళు తెలంగాణకు నిధులు ఇస్తలేరని చెయ్యి పార్టీ వాళ్ళే అంటారు కదా. మరి దాని మీద లొల్లి చేసేది ఉండే. సర్కారు వాళ్ళు ఇచ్చిన హామీలు తీరుస్తలేరని పువ్వు పార్టీ వాళ్ళే అంటారు కదా. మరి అయితే గీతే దాని మీద లొల్లికి దిగేది ఉండే. గంతేగాని గివేం లొల్లులు, లీడర్ల లొల్లులతోని పబ్లిక్ కు ఏం ఒరుగుతలేదు అని నారాజ్ అవుతుండ్రు అందరూ.